నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లోని 12 రాశులలోని కర్కాటక రాశి వారికి వచ్చేసి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు వీరికి? తప్పకుండా చెప్పుకుందామమ్మా. కర్కాటక రాశి వాళ్ళు ఎవరు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మొత్తం ఈ 9 పునర్వసు నక్షత్రం వాళ్ళు 4వ పాదం వాళ్ళు, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. వీళ్ళు కర్కాటక రాశి కింద వస్తారు. తర్వాత నామ నక్షత్రం కింద చూసుకుంటే ఇంగ్లీష్ అక్షరాల్లో HD, హెచ్తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు, డితో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళు అంటే దుర్గా, దయానంద్, దయాకర్, దేవానంద్. హెచ్తో చూసుకుంటే హనుమంతరావు, ఇంకా ఆడవాళ్ళ పేర్లు ఏమన్నా ఉంటే హన్సిక, అట్లా చూసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినకూడదు. ఓకే, కాస్త జాగ్రత్తగా ఆలోచించి తినాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినకూడదు. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. చిన్న ఫుడ్ పాయిజన్ అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనబడుతున్నాయి. సో అందుకని ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచినీళ్ళు తాగే విషయంలో కానీ, లేకపోతే బయట నీళ్లు తాగేటప్పుడు కానీ, ఆహారం తీసుకునేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. న్యూట్రిషియస్ ఫుడ్ ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. పళ్ళు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. వీలైనంత వరకు శాకాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాంసాహారాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడబడుతుంది. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ తెల్లారు లేస్తే టిఫిన్ దగ్గర నుంచి ఇడ్లీలు కూడా జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తినే రోజులు వచ్చినాయి. కాబట్టి పరిస్థితి ఏం లేదు, ఆ రోజులు అలా తెచ్చుకున్నాం అంతే. ఏముంది, ఎవరు చేస్తాడు, ఎవరు వెళ్తాడు వంటింట్లోకి, ఎవరు పిండి రుబ్బుతారు, ఎవరు చేస్తారు, ఇవన్నీ ప్రాసెస్ అని. సో ఈజీగా అయిపోతుందని ఆర్డర్ పెట్టేసుకొని తినేస్తారు. సో బయట సైడ్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్ని, మీరు ఇంట్లో ఒక ముద్ద పచ్చడన్నా ఒక ముద్ద పెరుగన్నం తిన్నా కూడా తప్పులేదు, కానీ వీలైనంత వరకు ఇంటి ఫుడ్ భోంచేయాలి. న్యూట్రిషియస్ ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి. శాకాహార భోజనం ఎక్కువగా చేయాలి. పళ్ళు, పలహారాలు, జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏం కాదులే అనే భావన, ఏం పర్వాలేదు ఇట్లాగే చెప్తారులే అని అనుకునే భావన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ నన్ను కాదు. అంతే. ఆరోగ్యం పాడైపోతే నష్టం మీకు తప్పించి ఇంకెవరికి ఉండదు. ఇకపోతే ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశి విద్యార్థులందరూ పిల్లలు అనగానే జనరల్గా ఏంటి, జంక్ ఫుడ్ తింటారు. చిప్స్, లేస్, చాక్లెట్స్, పానీపూరీలు. బయట పానీపూరి బళ్ళన్నీ కూడా దాదాపు డ్రైనేజీల పక్కనే ఉంటాయి. 99% పానీపూరి బళ్ళన్నీ కూడా డ్రైనేజీల పక్కనే ఉంటాయి. సో జాగ్రత్త. ఆరోగ్యం పాడైపోతే చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. చదువులో ఆటంకాలు ఏర్పడితే జీవితంలో ఒక ముఖ్యమైన ఒక సంవత్సరాన్ని మనం కోల్పోతాం. అందుకని జాగ్రత్త వహించాలి. విద్యార్థులందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి
ఆంజనేయ స్వామి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా బాగా చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను చదువుతూ మంగళ శనివారాలు ఆంజనేయ స్వామిని దర్శిస్తూ ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనే ఈ మంత్రంతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చదువుకోవాలి. స్నానం చేయగానే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవాలి. పూజ అంటే మీ చేతనైనట్టు దండం పెట్టుకోవడము, మీ చేతనైనట్టు ఒక అగరబత్తి వెలిగించి స్వామికి ఏదో ఇంత ఒక అరటిపండు నైవేద్యం పెట్టడము. భక్తి ప్రధానం ఇక్కడ. పూజ అంటే భారీ స్థాయిలో అని చెప్పట్లేదు. మీ మనసు ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటున్నారు, చిన్న గుట్లో చిన్న ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని ఒక అగరబత్తి వెలిగించి ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి. భక్తి ప్రధానం ఇక్కడ. ప్రతిరోజు కనీసం ఒక 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. లేదా కనీసం 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. అది చేయలేను ఒక్కసారి చదువుకో. సో 1, 3, 5 ఇంకా నీకు భక్తి శ్రద్ధ ఉన్నాయంటే 11 చదువుకుంటే ఎటువంటి గ్రహస్థితి లోపాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే మీకు ఏ గ్రహం వ్యతిరేకంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అన్నిట్లోంచి మీరు బయటపడతారు, అన్నిట్లోంచి రక్షింపబడతారు. ఇది చేయాలి. అట్లాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తూ ప్రతి నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఉద్యోగము అంటే అర్థం ఏంటి, ఉద్యోగస్తులు అంటే అర్థం ఏంటి, మీ వచ్చిన జీతం మీదే మీ ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వాలి. వ్యాపారస్తులు అంటే ఏంటి, మీరు కొంత పెట్టుబడి పెట్టారు, దీని మీద మీరు డబ్బు సంపాదించి మీ కుటుంబాన్ని నడపాలి. కుటుంబాన్ని నడపడమే కాకుండా వ్యాపారం కాబట్టి కొంత డబ్బును వెనకేసుకొని కాస్త సమకూర్చుకోవాలి, సేవింగ్స్ ఉండాలి, కొంత సంపద కూడబెట్టుకోవాలి కదా. సో జాగ్రత్తగా చేయకపోతే ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళు ఈ ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఓం నమో భగవతే వాయునందనాయ, ఓం నమో భగవతే వాయునందనాయ, ఓం నమో భగవతే వాయునందనాయ ఈ మంత్రాన్ని జపిస్తూ తప్పనిసరిగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి అటెండ్ అవ్వాలి, దర్శించుకోవాలి. స్వామిని దర్శించుకొని కనీసం ఒక 11 ప్రదక్షిణాలు చేసి మంగళవారం నాడు స్వామికి సింధూర లేపనం, మంగళవారం నాడు స్వామికి సింధూర లేపనం చేయించాలి. శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ వడమాల కానీ చేయాలి. ఇలా ఈ సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటే మీరు అనేక రకాలుగా, అన్ని రకాలుగా ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన అంశాల్లో, కుటుంబపరమైన అంశాల్లో అన్నిట్లో కూడా అభివృద్ధి పదాన పయనిస్తారు. గ్రహాలు ఎలా ఉన్నా, గ్రహాలు ఎటువంటి పరిస్థితిని ఇస్తున్నా సరే మనం కనుక కాస్త భక్తిపరాయణలం అవుతే, కాస్త భగవంతుని యందు దృష్టి పెట్టి చేయాల్సిన పనులు మనం చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ మనం భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితి నుంచైనా బయటపడతాం. కాకపోతే గ్రహాలు చట్టం తన పనితం చేసుకుపోతుందన్న రీతిలో గ్రహాలు మన కర్మఫలాన్ని మనకి ఎంతవరకు ప్రసాదించాలో అంతవరకు ప్రసాదిస్తాయి. ఏం చేసినా సరే వాటిని ఎవరు ఆపలేరు. కానీ భగవంతుణ్ణి మనం దేవాలయ సందర్శన, పూజ, పునస్కారం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ద్వారా తప్పకుండా ఆ గ్రహాలు ఇచ్చే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మనం తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాం. గ్రహాలు ఇచ్చే పరిస్థితులను ఎవరు ఆపలేరు, వాటిని మనం తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు మన శరీరంలో శక్తి కావాలంటే భగవంతుడి యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి. అందుకని ఏ రాశి వాళ్ళు ఏ దేవుని ప్రార్థించాలి, ఎలాంటి పూజ చేయాలనేది సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి వాళ్ళు చేసుకునేలాగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ పద్ధతిలో చేసుకుంటే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. విద్యార్థులు
ఓం నమో హనుమతే నమః అనే మంత్రంతో స్వామిని ప్రార్థించాలి. హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రంతో స్వామిని ప్రార్థించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేసుకోవాలి. మీరు మీ శక్తి కొలది ఒకసారి హనుమాన్ చాలీసా చేస్తారా, 3 సార్లు చేస్తారా, 5 సార్లు చేస్తారా, మీ ఇష్టం. 11 సార్లు చేస్తే నమ్మండి, మీకు ఎటువంటి గ్రహ స్థితిగతులు ఇబ్బందులు ఉన్నా అన్ని రకాల ఇబ్బందుల్లోంచి మీరు బయటపడి సంపూర్ణ గ్రహశాంతి లభించి మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళతారని మనం చెప్పాలి. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధీనామ సంవత్సరంలో వచ్చేసి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, జరిగే మార్పులకు దానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవుని ఆరాధిస్తే వారికి ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ.